మర్డర్ ముబారక్. మర్డర్ అన్నారని ఏదో మిస్టరీ థ్రిల్లర్ మూవీ అనుకుని స్టార్ట్ చేశా, బట్ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది నాకైతే. మూవీ క్యాస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. మెయిన్ గా పంకజ్ త్రిపాఠి ఇందులో కాప్ గా యాక్ట్ చేశారు. కరిష్మా కపూర్, సారా అలీ ఖాన్ అండ్ విజయ్ వర్మ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. హాలీవుడ్ లో నైవ్స్ అవుట్ మూవీకి 144p వెర్షన్ లా ఉంటుంది ఈ మూవీ. అక్కడ నైవ్స్ అవుట్ మూవీ లానే సేమ్ అంబియన్స్ సెట్ చేసుకున్నారు. కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారని చెప్పలేం, కానీ ఆ వైబ్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ మూవీలో. ఈ మూవీ చూసేటప్పుడు నాకు ఒక డౌట్ కూడా వచ్చింది, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ మూవీ టీమే చేసిందా లేకపోతే చాట్ జీపీటీ చేసిందా అని. ఆ రేంజ్ లో స్క్రీన్ ప్లే ఉంటుంది ఈ మూవీలో. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే, ఢిల్లీలో జిమ్ చేస్తూ ఒక పర్సన్ చనిపోతాడు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన కాప్ పంకజ్ త్రిపాఠి వస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ కాస్త ఒక పార్టీలో కనిపించిన డెడ్ బాడీ వైపు వెళ్తుంది. అసలు పార్టీలో ఏం జరిగింది, మర్డర్ ఎవరు చేశారు, పోలీస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేసి కిల్లర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ మీద క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. మూవీ మొత్తం ఎవరెవరికి ఏ అఫైర్స్ ఉన్నాయో లెక్క పెట్టడంతోనే అయిపోయింది. ఇలాంటి మూవీస్ ని ఎంత గ్రిప్పింగ్ గా చెప్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ మూవీ స్టార్ట్ అయిన 30 minutes కి ఇంట్రెస్ట్ పోతుంది. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా, లవ్ స్టోరీ అయితే బాగా స్ట్రెచ్ చేసినట్టు ఉంటుంది. మూవీలో ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అండ్ హ్యూమర్ గానీ ఎక్కడ కనిపించదు. మూవీలో అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, బట్ మూవీ మాత్రం ఎక్కడ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ మనకి ఎక్కడ క్రియేట్ చేయదు. చూస్తున్నంతసేపు మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తూనే వస్తుంది. అడల్ట్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో అవాయిడ్ చేస్తే మంచిది. మూవీలో ఎంత మంచి గుడ్ స్క్రిప్ట్ అండ్ స్టార్ కాస్ట్ ఉన్నా స్టిల్ మూవీని బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఎలా పడుకోబెట్టచ్చు అని చెప్పడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీకి పెద్ద మైనస్ ఎడిటింగ్. కైన్ మాస్టర్ లో ఇంకా మనమే బాగా ఎడిటింగ్ చేస్తాం అనిపించింది. మూవీలో క్యారెక్టర్స్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండవు. మర్డర్ మిస్టరీ కన్నా సారా అండ్ విజయ్ వర్మ లవ్ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ కొంచెం బానే ఉన్నా కూడా అక్కడి వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మన మూవీకి డిస్కనెక్ట్ అయిపోతాం. ఇంకా ఎవరి కిల్లర్ అయితే మనకేంటి అనే స్టేజ్ కి వెళ్తుంది మన పరిస్థితి. పెర్ఫార్మెన్సెస్ వైస్ చూస్తే పంకజ్ త్రిపాఠి డిడ్ వెల్, సారా అండ్ విజయ్ వర్మ ఆర్ ఓకే. కరిష్మా కపూర్ యాక్టింగ్ అంత స్కోప్ ఏం లేదు. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం చాలా యావరేజ్ గా ఉన్నాయి. ఫైనల్ గా నైట్స్ అవుట్ మూవీ స్టైల్లో ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఇది పెద్ద బోరింగ్ థ్రిల్లర్ అనిపించింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, నేనైతే రికమెండ్ చేయను, స్టే అవే. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.